హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 10th వీకెండ్ కూడా అయిపోయింది. నామినేషన్స్ అయిపోయినాయి, ఎలిమినేషన్స్ అయిపోయాయి. గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. నేను వీకెండ్ గురించి అంత పెద్దగా వీడియో చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలా బోరింగ్ వీకెండ్ ఏదైనా ఉందంటే అది ఈ వీకే. నాకు అస్సలు నచ్చలేదు. అందుకని చేయలేదు. వీకెండ్ అయిపోయినాక నాగార్జున గారు వెళ్ళిపోయాక లైవ్ ఆన్ అయింది. లైవ్ ఆన్ అయినప్పుడు తనూజ తన కెప్టెన్ రూమ్‌లో పడుకొని ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ గారు వస్తారు. కళ్యాణ్ వచ్చినాక వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత బిగ్ బాస్ నాగార్జున గారు చెప్పినట్టు వీళ్ళందరికీ పిజ్జా పంపిస్తారనమాట టాస్క్స్ విన్ అయినందుకు. ఆ పిజ్జా తినేసినాక అర్ధరాత్రి కూడా కళ్యాణ్ అండ్ తనుజ కొంతసేపు మాట్లాడుకుంటారు. అసలు ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి మాట్లాడుకున్నారు, ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. అండ్ ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక అసలు తనుజ ఎందుకు ఇలా మారిపోయింది అనేది మాత్రం మీకు చెప్తాను నేను. ఎవరిది ఏ తప్పు ఉండదు. కానీ సిచ్యువేషన్స్, పరిస్థితులు అలా మారుస్తాయని మాత్రం నాకు అర్థమైంది బిగ్ బాస్‌లో. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. తర్వాత తనుజ అవ్వాలి అనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలో ఎవరైనా అయినా పర్లేదు. వీళ్ళిద్దరే అవ్వాలని నాకు కొంచెం ఆశగా ఉంది. ఎక్కువ అయితే కళ్యాణ్ అవ్వాలని ఉంది. ఎందుకంటే ఆర్మీ మ్యాన్‌గా, ఒక కామనర్‌గా తనకి మంచి పేరు వస్తుంది. తనకి మంచి భవిష్యత్తు ఉంటుందని నాకు కళ్యాణ్ అవ్వాలని అనిపిస్తుంది. మీకు ఎవరు అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే తనుజ బెడ్రూమ్‌లో పడుకొనున్నప్పుడు కళ్యాణ్ వస్తాడు. "ఏంటి మా అమ్మ మా" అంటున్నాడు ఈ మధ్య కళ్యాణ్‌ని. "ఏంటి మా ఏదో మాట్లాడాలి అన్నావు కదా మధ్యాహ్నం" అంటే, "ఏం లేదు కళ్యాణ్, ఏం లేదురా" అంటది. "ఆహా! చెప్పు ఏమైంది ఏంటి" అంటే, "లేదు మనుషులు ఈ బయట నా ముందు ఒకలా ఉంటున్నారు. తర్వాత వీకెండ్‌కొచ్చాక ఒకలా ఉంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు" అంటే, "ఏ విషయంలో" అని అంటారు. ఇప్పుడు మొన్న రోజ్ రూమ్‌లో నాన్న అండ్ ఇమ్ము నా పేరు తీసుకోలేదంట. అప్పుడు సపోర్ట్ ఇవ్వనట్టే కదా! మళ్ళీ నేను కెప్టెన్ అయ్యాక నాన్న వచ్చి నన్ను ఎత్తుకోవటం, అంటే అక్కడ సపోర్ట్ ఇచ్చినట్టు అలా చేయటం ఎందుకు? నా పేరు తీసుకున్నప్పుడు రిమాన్ పవన్ అండ్ దివ్య పేరు మాత్రమే తీసుకున్నారు. ఈ విషయాలు గౌరవ్ చెప్పేస్తాడు పూజాకి. నా దగ్గర ఆ పవరాస్త్ర ఉన్నంత వరకు అందరు నాతో నవ్వుతూ మాట్లాడారు. గౌరవ్ కానీ, ఇంకా దివ్య కానీ వీళ్ళంతా ఆ పవరాస్త్ర కోసం నన్ను సేవ్ చేస్తారేమో అన్నట్టు మాట్లాడారు. రేపటి నుంచి తెలుస్తుంది ఎవరు ఎలా ఉంటారో అనేది. అంటే కళ్యాణ్ ఒకటే చెప్తాడనమాట. "అసలు ఇవన్నీ గురించి ఆలోచించుకో. నువ్వెలా ఉన్నావో అలానే ఉన్నావు." అంటే నేను ఇలానే ఉంటానురా, నేను మూడీగానే ఉంటాను. నేను ఇంట్లో కూడా ఇంతే, ఏదో ఒక ప్రపంచంలో ఉన్నట్టుంటాను. అది ఏ ప్రపంచమో నాకే తెలియదు. అంటే నాకు తెలుస్తుంది, నేను అర్థం చేసుకోగలను అంటాడు కళ్యాణ్. మరి నీకు తెలిసినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? ఇమ్ము నేను చెప్తున్నాను. ఇక్కడి తనూజ చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. ఇమ్ము, ఆది వాళ్ళు వచ్చి తనూజ లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేదాకా ఇమ్ము తనూజతో చాలా ప్యూర్ బాండింగ్, చాలా ప్యూర్ ఫ్రెండ్‌షిప్ చేశాడు. ఎప్పుడైతే తనూజ లేడీ విన్నర్ అవుతుంది, అలాగే బయటికెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చి తనూజ ఏ పొజిషన్‌లో ఉందో చెప్పినాక తనూజ మీద తనకి అసూయ, ద్వేషం పుట్టింది. ఇది కరెక్టు. అప్పటినుంచి ఇమ్ము తనతో సరిగా లేడు. అంటే ప్యూర్ బాండ్ అనేది లేదు. తనకేదో చేస్తున్నాడు, ప్రజలకేదో, తనకి బయట ప్రేక్షకులకేదో తెలియాలి అన్నట్టుగా ఉంటున్నాడు. అది తనకి తెలుస్తుంది. అది మనం అర్థం చేసుకునే మనకు కూడా తెలుస్తుంది. నాకైతే తెలిసింది ఇదే. అప్పటినుంచి తను చేంజ్ అయ్యాడు. ఆది గారు వచ్చి వెళ్ళిపోయినాక ఆ రోజు నైటు తనూజ గారు రీతు అండ్ ఇమ్ము మాట్లాడుకుంటారు. "ఎలారా తనూజ అంత ఫాస్ట్‌గా, అంత మంచిగా వెళ్ళింది. అంత ఫస్ట్ ప్లేస్‌లోకి ఎలా ఎళ్ళిందని" కూడా అనుకున్నారు. అప్పుడు కూడా మాట్లాడుకున్నారు. "నువ్వే కదా పక్కన పెట్టుకొని బాగా పైకి లేపావు" అంటే స్కిట్స్ అవి చేస్తుండేవాళ్ళు కదా! కామెడీగా. అలా పైకి వెళ్ళిందనుకుంటున్నాడు ఇమ్ము. అప్పటినుంచి తనని తగ్గిచ్చేసాడు. దూరం పెట్టాడు. తను ఎప్పుడు చూసినా ఏడుస్తది, సింపతి క్వీన్ అది ఇది అంటే తన ముందు అన్నాడు, పక్కకు వెళ్ళి అంటా ఉంటాడు. ఏదో ఒక చిన్నది మొన్న తను కెప్టెన్ అయినప్పుడు కూడా ఈ వారం ఏడవకుండా జరిగింది అన్న సెటైర్ ఏసాడు. అన్నీ తెలుస్తుంటాయి కదా! తను అదే చెప్తది. "నాకు తెలుస్తుందిరా 3 అక్కడకు ఆదిగా 4, 5 వారాలు నాతో బాగున్నాడు. చాలా మంచి బాండింగ్ ఉండింది. తర్వాత తన కోసం నేను ట్రూగా నిలబడ్డాను కానీ, తను నాకు ఏదో చెయ్యాలి అన్నట్టుగా 10 మందికి చూపిచ్చాలి అన్నట్టుగా చేస్తున్నాడు గానీ, మనస్ఫూర్తిగా చేయట్లేదు. అలానే నాన్న కూడా ఈ దివ్య మీద చూపిచ్చేంత ఈ ప్రేమలో నా మీద నేనెవ్వరిని తప్పు పట్టను. మనుషులెవ్వరు ఇక్కడ చెడ్డవాళ్ళు లేరు. చాలా మంచివాళ్ళున్నారు. అందరూ మంచివాళ్ళే. చెడ్డవాళ్ళేం ఇంక లేదు. బిగ్ బాస్ అలా సృష్టిస్తాడు మన మధ్య తగాదాల్ని. నేను ఎందుకు క్రైమ్ బేబీ అంటే అప్పుడు తను చెప్తాడు. "సరే అయితే నేనొకటి అడుగుతాను చెప్పు" అంటాడు. "ఏంటో చెప్పు అడుగుకంటే, "నువ్వు ఆ రోజు ఇమ్ముని నామినేషన్ చేసావు కదా! మళ్ళీ మీ ఇద్దరు కలిసి గౌరవ్‌ని అదే వేరే నామినేషన్ ఎలా చేశారంటే, నా ఉన్న పాయింట్లు నేను పెట్టేశాను. పెట్టేసినాక వాళ్ళ నామినేషన్ నేను కరెక్ట్‌గా పెట్టేశాను. తను అప్పటికి నువ్వు పెడితే తన్నే చేస్తారని అనుకున్నాను. కానీ నిన్ను చేశాడు.
నాకర్థం కాలేదు. అప్పుడెందుకు చేశారో కూడా డిమాండ్ పవన్‌కి నీకున్న ఇదేంటో నాకు తెలీదు. దానివల్ల నిన్ను చేసి ఇమ్ము రాకుండా పోయాడు. కానీ నేను ఇమ్ము చెయ్యాలని నిన్ను నీ పేరు సజెషన్ చేశాను రాముకి అని చెప్తది. మళ్ళీ ఎందుకు కలిసారంటే తనే వచ్చి నాతో మాట్లాడాడురా అప్పుడు. అయిపోయింది. ఇలా నేను బొమ్మల గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే తనొచ్చి నేను గూడా హెల్ప్ చేస్తానన్నట్టు మాట్లాడాడు. అందుకే చేశా అంటే, అవును అక్కడ నాకు మీ ఇద్దరు ఎందుకో సేఫ్ ఆడుతున్నట్టు అనిపిచ్చింది. నేను అప్పుడే ఇమ్మని అడిగాను. సేఫ్ ఆడుతున్నావా అన్నా అని నువ్వు అంటే, అవును నాకొచ్చి చెప్పాడు. ఇట్లా సేఫ్ ఆడుతున్నాడని కళ్యాణ్ అడిగా అంటే, కళ్యాణ్ ఒకటే చెప్తాను. ఇక్కడ ఎవ్వరు సేఫ్ అనేది వాళ్ళ ఆటకి వాళ్ళు గెలవాలని అనుకుంటారు. అంతేగాని ఇక్కడెవరో చెడ్డవాళ్ళని గానీ, ఏదని కానీ ఉండదు. వాళ్ళ మనసుని బట్టి ప్రవర్తిస్తున్నారు. కానీ నాకొకటైతే అర్థమైంది. నాకింత సపోర్ట్ ఉన్నప్పుడు నేను 10థ్ వీక్ దాకా ఎందుకు కెప్టెన్ అవ్వలేకపోయాను? అందరూ ఎందుకయ్యారు? నేనెందుకు అవ్వలేను? సపోర్ట్ అంటున్నారు కదా అందరూ. మరి నేను ఫస్ట్ వీక్‌లో అవ్వచ్చు, సెకండ్ వీక్‌లో అవ్వచ్చు, థర్డ్ వీక్‌లో అవ్వచ్చు, ఫోర్త్ వీక్‌లో అవ్వచ్చు. ఎందుకు అవ్వలేకపోయాను? ఇప్పుడు నేను గేమ్ ఆడి గెలుచుకునేదాకా నాకెవరు సపోర్ట్ ఉన్నారు? తర్వాత బర్నీ గారిని చూపిస్తారు. బర్నీ గారు తనూజని నామినేట్ చేయాలి అనుకుంటాడు. ఎందుకని? తనకెవరు సపోర్ట్ లేరు అని అన్నాడని. నామినేషన్ చేసుకున్నా తనేం భయపడదనుకోండి. ఆ విషయంగా అక్కడ జరుగుతుంటాయనమాట. తర్వాత కళ్యాణొచ్చి నేనొకటే చెప్తాను తనూజ నీకు ఏంటంటే నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు. ఇప్పుడు ఏదైనా బాగా ఏడ్చే సందర్భం వచ్చినా నువ్వు ఏడవకుండా స్ట్రాంగ్‌గా ఉండు. ఇదే నేను నీకిచ్చే మంచి సజెషన్. చూద్దాం ఈ 5 వారాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు ఏడవకుండా ఎంత కష్ట సిట్యుయేషన్ వచ్చినా నువ్వు ఏడవకు. ఇది నేను ఒక ఫ్రెండ్‌గా నీ వెల్ విషర్‌గా కోరుకుంటున్నాను అని అంటాడు. నేనైతే ఉండలేను అంటే నువ్వు ఉండగలవా అని అడుగుతది. ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంలో నువ్వు ఏడవకుండా ఉండగలవా అంటే నేను ఉండలేను అంటది. మరి నేను ఎలా ఉండగలనురా అంటే అది నిన్నందరూ క్రైమ్ బేబీ అది ఇది అంటున్నారు కదా! ఒక్కసారి ప్రయత్నించు, ట్రై చెయ్యి. ఏడవకుండా ఉండడానికి ట్రై చెయ్యి అంటే, పుట్టినప్పటి నుంచి ఉన్నది నేనిక్కడికొచ్చి మార్చుకోవాలా? అది నా క్యారెక్టర్ మార్చుకున్నట్టే కదా! అంటే, నా మనసుని మార్చుకున్నట్టే అంటే, కాదు మా కొంచెం ట్రై చెయ్యి అని చెప్తాడనమాట. ఇక్కడ నాకు వీళ్ళిద్దరూ చాలా బాగా నచ్చుతారు. ఎందుకంటే, తనూజ ఫస్ట్ పొజిషన్‌లో ఉందని కళ్యాణ్‌కి తెలుసు. కళ్యాణ్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నారని తనూజకి తెలుసు. బట్ వాళ్ళిద్దరికీ ఏ అసూయ, ద్వేషాలు లేకుండా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారంటే సో గ్రేట్ అసలకి. నిజంగా నాకు చాలా బాగా నచ్చేశారు. అప్పుడు కళ్యాణ్ అడుగుతాడు, "మరి నాలో ఏమన్నా మార్చుకోవాలా నేనుమా" అని అంటాడు. "ఏం లేదు కళ్యాణ్. నీలో ఏది మార్చుకోకు. నీలా నువ్వు ఉండు అంతే. నీలా నువ్వు ఆటాడు. నువ్వు ఎవ్వరి కోసం నీ ఆట మార్చుకోవద్దు. నీ మంచి కోరే అమ్మాయిగా చెప్తున్నాను. ఒక ఫ్రెండ్‌లా సజెషన్ ఇస్తున్నాను. ఎవ్వరి కోసం నువ్వు ఆటని మార్చుకోవద్దు. ఎవరి కోసం నువ్వు తగ్గొద్దు. ఎవరి మాట నువ్వు వినొద్దు. ఇదే నేను చెప్తున్నాను" అని అంటది. ఇంకా అక్కడికి అయిపోద్ది. కళ్యాణ్ అలానే చూస్తూ కాసేపు కూర్చుంటాడు. తను నిద్రపోతుందనమాట. ఇలా జరుగుతుంది వీళ్ళ మధ్య. ఇక్కడ హౌస్‌లో ఏం లేదండి. తనూజకి పోర్ట్రేట్ చేస్తున్నారు సపోర్ట్ ఉందన్నట్టు. అక్కడ ఏం సపోర్ట్ ఉంటే తను 10థ్ వీక్‌లో వరకు ఎలా అయిందండి? సపోర్ట్ ఉంటే 10థ్ వీక్‌లో ఎలా అవుతుంది కెప్టెను? ఫస్ట్ 2, 3 వారాల్లోనే అవుతారు కదా! ఎందుకు అవ్వలేకపోయింది? సపోర్ట్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు అంతే. కానీ వెనకాల పోయి తన మనసులో నాటాల్సిన ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరు ఆమె మనసులో విషయాన్ని నాటుతున్నారు. అది ఆమె అర్థం చేసుకుండా అందరిప్పుడు హౌస్ మొత్తానికి ఆమె ఎగ్నెస్ట్ అయిపోయింది. ఏంటంటే ఎవరు సపోర్ట్ లేరని మొహం మీద చెప్పడం వల్ల. ఇప్పుడు ఇప్పుడు తను నటించేదే అయ్యుంటే తనుజ నటించేదే అయ్యుంటే అందరి దగ్గర పోయి మంచిగా మాట్లాడుతూ మీరు నాకు సపోర్ట్ చేశారని అందరితో కలివిడిగా మాట్లాడుతూ తను యాక్ట్ చేయొచ్చు కదా! ఇంకా పైకెళ్తుందేమో, ఇంకా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో. ఇప్పుడెందుకు తను ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి ఏవేవో పోర్ట్రేట్ చేస్తారు. అంతే నాకు తెలిసింది. ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే జెలసీ అనేది లేకుండా, అసూయ, ద్వేషాలు లేకుండా ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్ అండ్ తనుజ మాత్రమే. మిగతా అందరికి ఇమ్ము కానీ అందరికీ ద్వేషం, అసూయ ఫుల్ ఉంది. అంతే నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో. అర్ధరాత్రి ముచ్చట్లు వాళ్ళిద్దరిది అలా సాగింది. ఇంకా అంతకుముందు కెప్టెన్ రూమ్ కూడా ఇప్పుడు తను తీసేసుకున్నట్టుంది. ఇవ్వలేదు ఎవరికీ. తన రూమ్ తను తీసేసుకున్నట్టుంది. తను కెప్టెన్ రూమ్‌లోనే నిద్రపోయింది. ఇంకా రేపు మార్నింగ్ నామినేషన్స్ గురించి చూడాలి. ఎవరి నామినేషన్ రేపు బాగా రచ్చ అయ్యేటట్టుంది నామినేషన్‌లో. మీరు రేపు ఎవరు నామినేషన్ అవుతారు అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక వీళ్ళిద్దరు బాండింగ్ గురించి మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే ఎక్కడ పొరపాటుగా మాట్లాడానో అది కామెంట్ చేయండి. బాయ్. సీ యూ అనదర్ వీడియో.